గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ లెక్చరర్గా జాబ్ వచ్చింది నాకు. ఇక్కడ లెక్చరర్గా ఇక్కడ ఈ కాలేజ్లో జాయిన్ అయినాను నేను. న్యూ కాలేజ్లో నేను జాయిన్ అయినా. రాణి కాలేజ్ ఇది. రాణి కాలేజ్లో జాయిన్ అయినాను. ఏం కార్తీక్, మొన్న ఏమి కవితను ర్యాగింగ్ చేస్తున్నావు? చేయొచ్చా అట్లా? నీ తల్లిదండ్రులు నేర్పించిండేవి ఇదేనా? ర్యాగింగ్ చేయొచ్చా? చదువుకోవాలి కానీ ర్యాగింగ్ చేస్తే ఏమొస్తుంది? అది చెడు అలవాటు తెలుసా ర్యాగింగ్ చేసేది? ఏం గోపి, మొన్న బాబా గుడిలో కనిపించావు. గుడ్ బాయ్ గోపి, మంచి అలవాటు ఉంది నీకు, పైకి వస్తావు. బాబా గుడిలో నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను. బాబా గుడిలో కనిపించావు. ఏం లత, ఏమి మొన్న ఒక బాబుతో కనిపించావు, ఏం సంగతులు? మీ అమ్మ మీ నాన్న నేర్పించిండేది ఇదేనా? చదువుకోవాలా అనేది లేదా? అందరితో తిరుగుతున్నావు, చూస్తున్నాను. ప్రతి ఒక్కరిని నేను గమనిస్తున్నాను, ప్రతి ఒక్కరిని చూస్తున్నాను. ఎవరు గుడ్ బాయ్, ఎవరు బ్యాడ్ బాయ్, ఎవరు గుడ్ గర్ల్, ఎవరు బ్యాడ్ గర్ల్ అనేది అన్నీ గమనిస్తున్నాను. నేను ఈ కాలేజీలో ఉన్నప్పుడే కాదు, బయట ప్రతి ఒక్కరిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, స్టూడెంట్స్ని. ఎందుకంటే నా స్టూడెంట్స్ బాగుండాలి అనేది నా కోరిక. బాగా ఒక గమ్యానికి వచ్చి వాళ్ళు బాగా చదువుకొని నా స్టూడెంట్స్ అందరూ బాగుండాలనేదే నాకు ఇష్టం. నా స్టూడెంట్స్ చెడిపోకూడదు, అన్యాయం కాకూడదు, బాగుండల్లా. వాళ్ళు ఏమనుకుంటారో ఆ గమ్యాన్ని చేరుకోవాలనేదే నా నా ఆలోచన. బాగుండల్లా, ఎవరు ర్యాగింగ్ చేయకూడదు, బాగా చదువుకోవాలా. గుడికి అప్పుడప్పుడు గుడికి పోయి వస్తూ ఉండాల. రెస్టారెంట్లకు కాదు పోవాల్సింది, గుడికి పోయి రావాల. మీరు సంస్కారంగా పెరగాల, సంస్కారంగా పెరిగి గుడికి పోయి వస్తూ ఉండాల, బాగా చదువుకోవాలా, తల్లిదండ్రులని గౌరవించాలా, ప్రతి ఆడపిల్లని గౌరవించాలి, ప్రతి ఆడపిల్లను చెల్లెల్ని చూడాలి, ప్రతి ఆడపిల్లని తల్లిని చూడాలి, ప్రతి అందరినీ గౌరవించాలి, బయట అందరినీ బహువచనంలో మాట్లాడాలి. అప్పుడే మీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు రేపు పొద్దున్నే. తెలిసిందా? ఆడపిల్లలు కానీ మగపిల్లలు. ఏం స్టూడెంట్స్ ఏమంటున్నారు? ఎస్ మేడం, మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం. నేను ఏం చెప్పినా కూడా కరెక్ట్గానే చెప్తాను. నేను అంతా మీరు మీతో మీతో చూసే మీ పిల్లలు రేపు పొద్దున్నే నేర్చుకుంటారు కదా. మరి మీ ఏం అలవాట్లు ఉంటాయో మీకు రేపు